నమస్తే, నేను మీ సతీష్. కోడికత్తి కేసులో లాయర్గా ఉన్నటువంటి సలీం మిస్సింగ్ అనేటువంటి అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. అదే సమయంలో కోడికత్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, జల్పల్లి శ్రీనివాస్, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి పరిణామాలు, ఇలాంటి ప్రచారాలకి కారణాలు ఏమిటి? నిజంగా లాయర్ సలీం మిస్సింగ్ అంశాన్ని, అలాగే కోడికత్తి శ్రీను ఏదైతే చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష, లేదంటే ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది, ఏ విధమైనటువంటి ముప్పు పొంచి ఉంది, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజున ఏదైతే కోడికత్తి కేసుని వాదిస్తున్నటువంటి లాయర్ సలీం మిస్సింగ్ అంశంని ఎలా చూడొచ్చు? అలాగే గడిచిన 2 రోజులుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది, కోడికత్తి శ్రీను ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అనేటువంటిది. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? ఒకవేళ ముప్పు పొంచి ఉంటే ఏ విధమైనటువంటి ముప్పుగా భావించాలి? ముందుగా అడ్వకేట్ సలీం మిస్సింగ్ మీద అందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే అసలు ఆ కేసుని వాదించటమే ఒక సాహసం, అది ఒక సాహసోపేతమైన చర్య అనే చెప్పాలి. ఎందుకు అంటే అది హై ప్రొఫైల్ కేసు. అవును, సాక్షాత్తు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసు. అటువంటి కేసులో ఇన్ని సంవత్సరాలుగా వాదిస్తూనే ఉండి, అసలు పోరాటం చేస్తూనే ఉండి, ఎవరైతే నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఉన్నాడో అతనికి ఏదైనా న్యాయం చేద్దాము, జస్టిస్ కల్పిద్దాము అని తాపత్రయపడుతూ తిరుగుతూ ఉన్న అడ్వకేట్ సలీం కనిపించట్లేదు అన్న వార్త చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఇంకొక విషయానికి వస్తే, అసలు ఈ కేసే పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, రాజకీయ కారణాలతోటే ఇది జరిగింది. ఇప్పుడు ఇది కోడికత్తితోటి జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన తర్వాత అసలు విస్తృతంగా ఒక విషయాన్ని ప్రచారం చేశారు. మొత్తం ఇదంతా కూడా తెలుగుదేశం ఆర్కెస్ట్రేటెడ్ అని, తెలుగుదేశం నాయకులే దీని ఇదంతా కుట్ర వెనక ఉన్నారని, మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించడానికి ఇదంతా చేశారని, ఈ విధమైన ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. చేసినప్పుడు దానివల్ల వచ్చిన కొంత రాజకీయ లాభం కొంత వచ్చింది. చాలామంది ఆ ప్రచారాన్ని నమ్మారు, నమ్మేలాగా ప్రచారం చేశారు. అసలు ఆయనకి ఒక మనిషిని హతమార్చాలనుకుంటే కోడికత్తిని ఎందుకు వాడతారు? ఆ కత్తి కూడా ఎక్కడ దిగింది, ఎంత లోతుకి దిగింది, అసలు ఎంత గాయమైంది, ఏమీ లేదు అక్కడ. ఇంత చిన్న 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లో అటు గీసుకుపోయింది. పోనీ నీకు అక్కడ ఒక హత్యాయత్నం జరిగిందని చిత్రీకరించి మొత్తం ఆ బ్లేమ్ మొత్తాన్ని తెలుగుదేశం మీద వేశారు. ఏం చేయాలి? విశాఖపట్నంలో వెంటనే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తెలివిగా లేదు నాకు అసలు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు అసలు ఈ వ్యవస్థల మీద నాకు నమ్మకం లేదు, అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్యుల మీదే నాకు నమ్మకం లేదని చెప్పి తెలంగాణ వచ్చి చికిత్స చేసుకున్నాడు. అది కూడా ఎక్కడ చేశాడు? ఆయనకి సంబంధించిన ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హాస్పిటల్లో చేరాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆయన ఏ హాస్పిటల్లో అయితే చేరాడో, ఆయనకి ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో, ఆయన కోడికత్తి ఘాటుకి ఎవరైతే కొట్లు వేశారో వాళ్ళకి ఆయన అధికారంలో రాగానే కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చేసినాయి. ఎట్లా వస్తాయి అంటే, వాళ్ళు నీకు ఆ రోజున ఏదో అన్డ్యూ హెల్ప్ చేశారు, అంతే కదా. అసలు గాయం ఉన్నా లేకపోయినా, ఉందో లేదో తెలియదు, ఆ డాక్టర్ చెప్పిందే, ఇంత లోతు దిగింది, అంత లోతు దిగింది, ఆ కోడికత్తికి విషం పూశారని ప్రచారం చేశారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు అది దిగటం వల్ల జగన్మోహన్ రెడ్డి స్పృహ కోల్పోయాడు అన్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా జర్నీ చేసి వచ్చాడు కదా ఆయన.
అసలు ఏం జరగలేదు అక్కడ, ఏం జరగటానికి ఆస్కారం లేదు. అటువంటి కేసులో ఒక దళిత యువకుణ్ణి ఇతనే పొడిచాడు అని చెప్పి, ఇతను తెలుగుదేశం పార్టీ ప్లాంట్ చేసిన మనిషి అని చెప్పి రకరకాల పుకార్లు పుట్టించి, ఆ తర్వాత ఏమైంది, అసలు కోడికత్తి సీను వైసీపీకి సంబంధించిన వాడు, వైసీపీ సానుభూతిపరుడు, జగన్మోహన్ రెడ్డికి చాలా అభిమాని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి. అంటే తెలుగుదేశం మీద వచ్చిన బ్లేమ్ అంతా తప్పు, శుద్ధ అబద్ధం అన్నమాట. అటువంటి దారుణమైన అబద్ధం ఆడి, అటువంటి దారుణమైన కేసుని తీసుకొని వచ్చి ఆ కేసులో నిందితుడైన ఒక దళిత యువకుడికి జీవితం లేకుండా చేశారు. ఈ రోజున కోడికత్తి సీను తనకి అసలు ఆయనకి బెయిలే రావట్లేదండి. 17 సార్లు అప్లై చేస్తే బెయిల్ రాలేదు. అసలు అది ఏం జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ అయ్యి, అయ్యా ఆ రోజు జరిగింది ఇది అని ఏదో ఒకటి చెబితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే కదా ఆరోపించింది, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీని వెనక ఉన్నాడని చెప్పాడు కదా. అదే వచ్చి కోర్టులో చెప్పు, అదే వచ్చి కోర్టులో చెప్పాలి కదా. ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే గొడ్డలు వాడతారు కానీ కోడికత్తిని వాడరు కదా. ఒక మనిషిని వేసేయాలి అంటే గొడ్డలు వాడతారు, కోడికత్తితోటి ఎట్లా మనిషి ఎట్లా చచ్చిపోతాడు? ఇటువంటి అన్నీ పెట్టేసి ఒక ప్రజల నుంచి సానుభూతి పొంది, ఆ సానుభూతిలో నుంచి గెలిచి వచ్చి, పోనీ ఇదంతా జరిగింది, అయిపోయింది, నేను ముఖ్యమంత్రిని అయిపోయాను, ప్రజలకు ఆ రోజు ఏదో అబద్ధం చెప్పాను అని ఒక పశ్చాత్తాపం పడి, ఆ పశ్చాత్తాపం పడ్డ తర్వాత ఆ దళిత యువకుడిని కాపాడే ప్రయత్నం అన్నా చేయాలి కదా. పైగా ఇప్పుడు కేసు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీని వెనక తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం నాయకులు ఉన్నారు అని ప్రచారం చేశారు కదా. అటువంటివి ఏమీ లేదు, కుట్ర కోణం లేదు అని చెప్పి ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది. స్పష్టంగా చెప్పినప్పుడు జగన్ అడ్వకేట్లు ఏం వాదిస్తున్నారో తెలుసా? లేదు ఎన్ఐఏ మళ్ళీ దర్యాప్తు చేయాలి, లోతైన విచారణ చేయాలి అని చెప్పి వీళ్ళు కేసుని ఎట్లా ప్రొలాంగ్ చేయాలా అని చూస్తున్నారు తప్ప, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటండి? రాజకీయ ప్రయోజనం. అది వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత అందులో శిక్ష పడి అన్యాయంగా జైల్లో మగ్గుతున్న, రిమైండ్ ఖైదీగా మగ్గుతున్న యువకుడిని, దళిత యువకుడిని బయటికి తీసుకొచ్చే ప్లాన్ ఏదన్నా చేయాలి కదా. ఇంత కర్కశంగా మనుషులు ప్రవర్తిస్తే ఎట్లా? ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఏంటి అంటే, అసలు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. కోడికత్తి సీనుకి ఏదన్నా బయటకి ఏదన్నా వచ్చి ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా చేసినా తీవ్రమైన ప్రమాదం, రాజకీయంగా తీవ్రమైన ప్రమాదం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి అతనికి ఏదైనా అపకారం తలపెడతారా అన్న ఒక డౌట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడండి. చాలా చాలా హృదయ విదారకమైన ఒక స్థితిలో, మానసిక స్థితిలో ఉన్నారు అందరూ కూడా. ఏంటిది అసలు ఇట్లా జరగడం ఏంటి? ఒక దళిత యువకుడిని రిమాండ్ పేరుతోటి నిర్బంధించడం ఏంటి అనే దాని మీద చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనకి తోడు అడ్వకేట్ సలీం అదృశ్యం కావటం అనేది కూడా అసలు చాలామంది నిర్ఘాంతపోతున్నారు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? కనీసం అడ్వకేట్ సలీం క్షేమంగా తిరిగి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. సరే, ఇక్కడే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కోడికత్తి శ్రీను ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అనేటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి టైంలో మరి ఆయన ప్రాణాలకి ఏమైనా ముప్పు తలపెడితే, అంటే అపాయం తలపెడితే కనుక అది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదకే టర్న్ అయ్యి ఆయన మీదకే వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. మరి అలాంటి సమయంలో ఇలాంటి కుట్రలకి ఆయన తెగబడతాడని చెప్పి భావించవచ్చు మనం. అంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏముందండి, వాస్తవం బయటకు వస్తున్నదని చెప్పి తెలుగుదేశం వాళ్ళే లేపేశారని చెప్పి చెప్తారు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది కాదు. ఇప్పుడు రాజకీయ పరంగా రకరకాల ప్లాన్స్, వ్యూహాలు ఉండొచ్చు. కానీ ఒక దళిత యువకుడిని సానుభూతితోటి పరిశీలించాలని మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సానుభూతితోటి పరిశీలించండి. దళిత యువకుడు చాలా భవిష్యత్తు ఉన్నవాడు.
అటువంటి యువకుడు జైల్లో మగ్గిపోతున్నాడు. ఏం లేదు, మీరు ఏం చేయక్కర్లేదు, మీరు వచ్చి మీరు ఆ రోజున్న సిచ్యుయేషన్ ఏంటో కోర్టులో చెప్పండి, ఎట్లా దాడి చేశాడో చెప్పండి, ఏ విధంగా దానికి సాక్షులు ఎవరో చెప్పండి, బలానా వాడు చూశాడని చెప్పండి, ఎట్లా దాడి చేశాడు, కత్తి ఏ విధంగా దిగబడ్డది మీకు, దానివల్ల మీకు కలిగిన నొప్పి బాధ ఏంటి, మీ ప్రాణానికి జరిగిన ముప్పు ఏంటి, అవి చెప్పండి కోర్టుకు వచ్చి. మీరు జనపల్లి శ్రీనివాస్ తరఫున అడ్వకేట్తో సహా అందరూ అడుగుతున్నది ఇదే. ఆ రోజు సంఘటన ఎట్లా జరిగిందో చెప్పండి కోర్టుకు వచ్చి. అంటే ఈరోజు ఆయన ప్రాణాలకి ముప్పు తలపెట్టేటువంటి ప్రమాదం ఉంది అంటారు. అంటే ఏ విధంగా తలపెడతారు అనుకోవచ్చు? చాలా చూశాం కదా సతీష్ గారు, చాలామంది ఎంతోమంది జైల్లోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూసాం మనం. అంటే మొద్దుసీన్ దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది జైల్లోనే చనిపోయారు, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారన్నారు, కొంతమంది అయితే అసలు ఏదో దీంతో చనిపోయారు, ఏదో ఒక విధంగా చనిపోతున్నారు. అది మరి ఎట్లా చనిపోతున్నారు ఏంటి అనేది ఒక్కొక్క మరణం మీద ఒక్కొక్క సిబిఐ ఎంక్వైరీ చేసుకోవాలి. అటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. అందువల్ల కోడికత్తి సీన్కి ఎటువంటి అపకారం తలపెడతారు, ఎటు నుంచి అపకారం తలపెడతారు అనేది మనం చెప్పలేం. మనం ఇప్పుడు రఘురామకృష్ణరాజుని చూసాం మనం. ఆయన స్వయంగా చెప్పాడు, జైల్లో తనని నిర్మూలించడానికి ప్రయత్నం చేశారు అని. ఆయనకి ఎట్లా తెలిసిందే అంటే, ఒక సాటి ఖైదీ అతన్ని ఈయనకి అటెండెంట్గా పెడితే అతను అలర్ట్ చేశాడు, అయ్యా మిమ్మల్ని వేసేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ చేశాడు. ఆ తర్వాత అతను జైలు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే మనం ఇవన్నీ కూడా ఉదాహరణలు మనం చూసుకుంటూ ఉంటే ఏ సైడ్ నుంచి అయినా ముప్పు పొంచి ఉంది. అందువల్ల జైలు అధికారులు కూడా వాళ్ళు రాజకీయ కారణాలు పక్కన పెట్టి కోడికత్తి సీనుని 1000 కళ్ళతోటి కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదైనా ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చాలామంది అనుకుంటున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా కూడా జైల్లో మగ్గుతున్నటువంటి కోడికత్తి శ్రీను విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మరి కోడికత్తి శ్రీను ఏ రూపేణ అయినా కూడా బయటకు వస్తే మాత్రం అది తన రాజకీయ భవితవ్యానికి ప్రమాదకారిగా పరిణమించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఆయన ప్రాణాలకు ముప్పు తలపెట్టేటువంటి కుట్రలకు కూడా జగన్మోహన్ రెడ్డి పాల్పడవచ్చు, ఆ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజున ఆ కేసు వాదిస్తున్నటువంటి లాయర్ సలీం కూడా మిస్సింగ్ అంశం ఇందులో భాగంగానే చోటు చేసుకున్నట్లుగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.